So one of the recent action and sci-fi movie వార్ మెషిన్ స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్. సో ఎవరైతే యాక్షన్ లవర్స్ ఉన్నారో అలానే వార్ లవర్స్ ఉన్నారో ఖచ్చితంగా చూడాల్సిన మూవీ. ఆఫ్టర్ బ్యాటిల్ షిప్, ఇఫ్ హూ హ్యావ్ సీన్ దిస్ బ్యాటిల్ షిప్ మూవీ, అలాంటి ఫీల్ ఈ మూవీలో వచ్చింది. సో ద హీరో ఈజ్ ఏ మిలిటరీ మ్యాన్. సో తను ఏంటంటే, సో హీ అండ్ హిస్ బ్రదర్ వాంట్ టు బి రేంజర్స్. సో ఆ రేంజర్స్ అవుదాము అని స్టార్టింగ్ 10 minutesలోనే వీళ్ళ బ్రదర్కి సపోర్ట్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ బాంబ్ పేలిపోతుంది అండ్ హిజ్ బ్రదర్ అండ్ క్రూ డైస్. సో అప్పటి నుంచి రేంజర్ అవుదాము, ఆ రేంజర్ అయ్యి ఇదంతా కూడా వీళ్ళ బ్రదర్కి డెడికేట్ చేద్దాము అంటారు. సో ఆ రేంజర్ అవ్వడానికి సో ఆల్రెడీ హీజ్ ఏ మిలిటరీ మ్యాన్, బట్ స్టిల్ 10 to 15 levels ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది. అదంతా కూడా సూపర్గా చూపించారు. అండ్ సో ఫైనల్గా ఎవ్రీ వన్ నోస్ హీఈస్ ఏ వెరీ గుడ్ సోల్జర్ అని, బట్ స్టిల్ ఒక క్యాప్టెన్సీ కింద సో అలా తీసుకోడు అనమాట. దెన్ అక్కడ ట్రైనీస్ వాళ్ళు సో ఫైనల్ స్టేజ్లో ఏం చేస్తారు అంటే వాళ్ళ లాస్ట్ అండ్ ఫైనల్ యాక్టివిటీ, సో ఇక్కడ నుంచి ఇంకొక పాయింట్కి వెళ్ళి అక్కడ దే నీడ్ టు క్రాస్ సమ్ వ్యాలీ అన్నట్టు చెప్తారు. దట్ ఈస్ ద టాస్క్. సో ఎవరైతే క్రాస్ చేస్తారో దెన్ ఎవ్రీ వన్ బికమ్ రేంజర్స్ అని. సో అక్కడ మనకి ట్విస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అక్కడ వెళ్ళిన వెంటనే సమ్ సైఫై మెషిన్ లైక్ బ్యాటిల్ షిప్లో లాగా వీళ్ళని అటాక్ చేస్తుంది. హాఫ్ ఆఫ్ ది క్రూ డ్రైస్. సో హౌ ఆ క్రూ అంతటిని అండ్ అలానే ఒక తెలియని ఒక వార్ మెషిన్, ఆ మెషిన్ని ఎలాగ ఓవర్కమ్ చేస్తారన్నది ఈ మూవీ అంతా కూడా. సో ఆ గ్రాఫిక్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ సో గుడ్. సో తప్పకుండా మీకు నచ్చుతుంది. సో హూ ఆర్ యాక్షన్ అండ్ వార్ మూవీ లవర్స్ అయితే డూ వాచ్ అండ్ కామెంట్ యువర్ ఒపీనియన్.